హాయ్ నమస్తే, నేను మీ ఆదేశ్. మన స్టూడియోకి ఒక చిచ్చర పిడుగు, ఒక 3 అడుగుల బుల్లెట్ని పట్టుకొచ్చినాం. అసలు ఆ చిచ్చర పిడుగు ఎవరు, మన స్టూడియోకి ఎందుకు వచ్చిరు? ఏం పేరు? శ్రేయానా? ఎక్కడికి వెళ్ళొచ్చినావు? హైత్ నగర్ అంటే హైదరాబాద్కి వెళ్ళి వచ్చినావు. ఎందుకు వచ్చినావు అసలు ఇక్కడికి? చెప్పనీకి వచ్చినావు. ఓకే, నువ్వేమేమి చెప్తావు? సీఎంస్, క్యాపిటల్స్ అంటే ఇండియాలో ఉన్న స్టేట్స్, సీఎంస్, క్యాపిటల్ సిటీస్ చెప్తావు. ఎంతసేపట్లో చెప్పగలుగుతావు? 1 minute. 1 minute. సరే ఓకే, ఇంత స్టైల్గా తయారుగా వచ్చిన ఒక స్టూడియోకి ఎవరు రెడీ చేసి నిన్ను? మమ్మీ. మమ్మీనా? మమ్మీ అంటే ఇష్టమా నీకు? డాడీ అంటే ఇష్టమా? డాడీ. డాడీనా? ఎందుకు? మమ్మీ అంటే ఇష్టం ఉండదా? డాడీ ఏం చేస్తాడు? సాఫ్ట్వేరా? మమ్మీ ఇంట్లో పని చేస్తుంది. ఇంట్లో పని చేస్తుందా? అవునా? ఇంకేం పని చేయదా? ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి మరి ఇప్పుడు నిన్ను? తాతయ్య తీసుకొచ్చినా. స్కూల్కి పోతాను. ఏ క్లాస్ ఇప్పుడు నువ్వు? ఫస్ట్ క్లాసా? అమ్మ ఇంత పెద్దగా ఉన్నావు నువ్వు. ఫస్ట్ క్లాసా? ఎవరెవరు చదువుకుంటారు? నేను, మా అక్క. నువ్వు మీ అక్క ఇద్దరు ఫస్ట్ క్లాసేనా? మా అక్క 4th, నేను ఫస్ట్. అవునా? నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారా, బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారా? బాయ్స్ ఎక్కువ ఉన్నారా? ఓకే. టీచర్స్ అంటే ఎవరు ఎక్కువ ఇష్టం నీకు? హిందీ టీచర్. హిందీ టీచరా? ఏం పేరు టీచర్ పేరు? శ్రావణి టీచర్. శ్రావణి టీచరా? మన ఇండియా క్యాపిటల్ సిటీ తెలుసా నీకు? ఏడిది? ఢిల్లీ. మన పిఎం? మోడీనా? ఈ భారతదేశ రాజ్యాంగం రాసింది ఎవరో తెలుసా నీకు? అంబేద్కరా? అమ్మా ఇంత మంచిగా, ఇంత కరెక్ట్గా చెప్తున్నావు. ఎవరు నేర్పించారు ఇవన్నీ నీకు? తాతయ్యనా? అంటే ఎట్లా నేర్పిస్తాడు తాతయ్య నీకు? మ్యాప్ చూపిస్తాడా? ఓకే. అంటే రోజుకి ఎంతసేపు నేర్పిస్తాడు తాతయ్య? 1 minute. రోజుకి 1 minute. ఓకే, అందుకనే తాతయ్య ఇక్కడికి తీసుకొచ్చాడు అనమాట. అంటే ఇప్పుడు అవే చెప్తావు, ఇంకా వేరే ఏమైనా చెప్పగలుగుతావా? అవే చెప్తా. అవునా? ఏమంటారు, నువ్వు మూవీస్ చూస్తావా? ఏం చూస్తావు? గట్టుచింకి. అవునా? ఇంకా డోరామ్యాన్. ఇంకా అంతే. సరే ఇవన్నీ కాదు, మన ఖండాలు ఎన్నో తెలుసా నీకు? ఎన్ని? 7 సముద్రాలు? 5. సముద్రాలు 5. మన భారతదేశం జనాభా ఎంత? 140 కోట్లు. అమ్మా 140 కోట్లు. ఇంత కరెక్ట్ ఎట్లా చెప్తున్నావు అసలు? అంటే చదువుకున్నావు నువ్వు ఇవన్నీ? ఎట్లా చదువుకున్నావు? అంటే తాతయ్య నేర్పించాడు అన్నీ. నేను ర్యాండమ్గా అడుగుతా, చెప్తావా? ర్యాండమ్గా. తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. క్యాపిటల్ సిటీ? హైదరాబాదా? కేరళ? తిరువనంతపురం. సీఎం? పినరయి విజయన్. తమిళనాడు? చెన్నై ఎంకే స్టాలిన్. ఎవరు? చెన్నై ఎంకే స్టాలిన్. స్టాలినా? పోతే కర్ణాటక? బెంగళూరు సిద్ధరామయ్య. పంజాబ్? చండీగఢ్ భవన్ సింగ్ మాన్. ఢిల్లీ? న్యూఢిల్లీ రేఖా గుప్తా. క్యాపిటల్ సిటీ? న్యూఢిల్లీనా? అమ్మా ఇంత కరెక్ట్ ఎట్లా చెప్తున్నాను? హర్యానా? చండీగఢ్ నాయబ్ సింగ్ సైరి లాడ్వా. అస్సాం? దిస్పూర్ హిమంత బిశ్వ శర్మ. ఛత్తీస్గఢ్? రాయ్పూర్ విష్ణుదేవ్ సాయి. ఇంత క్లారిటీగా, ఇంత కంటిన్యూగా ఎట్లా చెప్తాను? నేను ఏం అడిగినా కానీ అంటే ఎట్లా నేర్చుకున్నావు అసలు? చెప్తే అంటే చాలా మంది నేర్చుకుంటారు కదా. ఎట్లా నేర్చుకున్నావు నువ్వు ఇంత చిన్న వయసులోనే? తాత నేర్పించాడు మొత్తం. తాతయ్య నేర్పిస్తే నేర్చుకున్నావు అనమాట. జమ్మూ కాశ్మీర్ సీఎం? ఉమర్ అబ్దుల్లా. ఒరిస్సా? భువనేశ్వర్. మహారాష్ట్ర? ముంబై. సీఎం? ఫడ్నవీస్. ఉత్తరప్రదేశ్? లక్నో యోగి ఆదిత్యనాథ్. గోవా? పనాజీ పవన్ సావంత్. అవునా? నువ్వు చెప్పే అన్ని కరెక్టేనా? కరెక్ట్ అని ఎవరు చెప్పారు? మీ తాతయ్యనా? ఏ స్కూల్ నువ్వు? మాస్టర్ మైండ్. ఎక్కడ? హైదరాబాద్. అంటే మాస్టర్ మైండ్ స్కూల్లో చదువుతున్నా కాబట్టి నీ మైండ్ అట్లా మాస్టర్ లెక్క షార్ప్ ఉందన్నమాట. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? డాడీ, నేను, మా అక్క. డాడీ, నువ్వు, అక్కనే? ముగ్గురేనా? ముగ్గురే ఉంటారా? మమ్మీ కూడా ఉంటుందా? నీకు మమ్మీ అంటే ఇష్టమా, అక్క అంటే ఇష్టమా? మమ్మీనా? కొడుతుందా అక్క నిన్ను ఎప్పుడన్నా? ఎందుకు కొడుతుంది? నేను కొడితే ఆమె కొడుతుంది. నువ్వు కొడితే ఆమెను కొడుతుందా? నువ్వెందుకు కొడతావు మరి అక్కడే? ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారు ఇంట్లో? నువ్వు నవ్వుతున్నావు అంటే నువ్వే ఎక్కువ చేస్తావు అనమాట కదా. నీకు తాతయ్య అంటే ఎక్కువ ఇష్టమా, అమ్మమ్మ అంటే ఇష్టమా? తాతనా? నీకు తాత ఎక్కువ గిఫ్ట్లు ఇప్పిస్తాడా, అమ్మమ్మనా? తాత. నీకు అంటే మమ్మీ చేసిన కర్రీస్లలో ఎక్కువ కర్రీ అంటే ఏమి ఇష్టం?
ఎగ్ చికెన్ చికెనా? ఇప్పుడు నువ్వు ఇవన్నీ చెప్తున్నావు కదా, మీ స్కూల్లో ఎవరన్నా అడుగుతారా నేను ఎట్లా? ఎవరు అడుగుతారు? టీచర్స్ టీచర్స్ అడుగుతారా? చెప్తావు టీచర్స్కి ఎట్లా? అప్పుడు ఏమంటారు మీ టీచర్స్? చెప్దుదా అంటారు. చెప్దుదా అంటారు. ఏ చాక్లెట్స్ అంటే ఇష్టం? డైరీ మిల్క్. డైరీ మిల్కా? ఈరోజు నీ బర్త్డే అంట, నిజమా? నీకు వచ్చేసి స్టేట్ క్యాపిటల్ సేమ్ టైం సీఎంల పేర్లు తెలుసు అంట, నిజమా? చెప్తావా? చెప్పు. బీహార్ పార్లమెంట్ తీసుకున్నాం, తమిళనాడు చెన్నై ఎంకేస్ట్ ఆంధ్రప్రదేశ్ అమరావతి చంద్రబాబు నాయుడు, మధ్యప్రదేశ్ శిమ్లా సుప్రీందర్ సింగ్, మధ్యప్రదేశ్ గోపాల్ మోహన్ యాదవ్, మహారాష్ట్ర ముంబై ఫడ్నవీస్, హర్యానా చండీగఢ్ నాయక్ సింగ్ సైని లాలా, రాజస్థాన్ జైపూర్ ప్రహ్లాద్ శర్మ, జార్ఖండ్ రాంచీ హేమంత్ సోరెన్, గుజరాత్ గాంధీనగర్ భూపేంద్ర భాయ్ పటేల్, ఉత్తరప్రదేశ్ లక్నో యోగి ఆదిత్యనాథ్, పశ్చిమ బెంగాల్ కలకత్తా మమతా బెనర్జీ, గోవా పనాజీ పవన్ చౌహాన్, త్రిపుర రాజధాని మాణిక్ సహా, కేరళ త్రివేంద్రం పినరాయి విజయన్, కర్ణాటక బెంగళూరు సిద్ధరామయ్య, నాగాలాండ్ కోహిమా నెహ్రూ, మణిపురం పాల్ భైరవ్ సింగ్, మేఘాలయ మిజోరం హైదరాబాద్ లాల్డు అమ్మ, పంజాబ్ చండీగఢ్ బాల్ సింగ్, సిక్కిం గంగ్టాక్ వెల్సింగ్ తమన్, ఢిల్లీ న్యూఢిల్లీ రేఖా గుప్తా, అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్ ప్రేమ బంధు, ఉత్తరాఖండ్ జయరాజు కుశల్ సింగ్ రాణి, ఛత్తీస్గఢ్ రాయ్పూర్ విష్ణుదేవ్ సాయి, తెలంగాణ హైదరాబాద్ రేవంత్ రెడ్డి, జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ అమర్ అబ్దుల్లా. ఓ సూపర్ సూపర్, మస్తు చెప్పాను. నువ్వు ఇవన్నీ చెప్తుంటే ఇంకా ముందు ముందు రికార్డులు కొట్టేటట్టున్నావు మొత్తానికి అయితే. అవునా? కొడతావా రికార్డు? కొడతాను. కొడతావా? చూస్తుంటే నీకట్లా మళ్ళీ ఒక గిన్నీస్ బుక్ ఏదో వచ్చేటట్టుంది రికార్డింగ్ మంచిగా. గిన్నీస్ బుక్ రికార్డ్ కొడతావా ఫ్యూచర్ లా? ఖచ్చితంగా ఏదేమైనా కొడతా. చూసిరా ఈ బుడ్డోడు, ఈ చిన్న పొరగాడు ఎంత అద్భుతంగా చెప్తున్నాడు అంటే, ఇవాళ రేపు ఎవరికట్లా సరిగా చెప్పలేరు, ఎంత పెద్ద చదువుకున్న మేధావులకి అట్లా నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే రాష్ట్రం రాజధాని అక్కడ ఉన్న చీఫ్ మినిస్టర్ సీఎం ఎవరైతే ఉన్నారో పొల్లు పోకుండా వెరీ క్లారిటీగా దాదాపు ఎంతసేపులో చెప్పింటాడు, మాక్సిమం ఒక 1 minute లోపే చెప్పాడని అనుకుంటా. ఈ ఇస్పోంటోలే చాలా రికార్డులు కొడతారు, ఫ్యూచర్లకు అట్లా చాలా అద్భుతమైన స్థాయికి అట్లా ఉన్నత స్థాయిలోకి వస్తారు, రావాలని నేను కట్లా కోరుకుంటున్నాను.